తన మీద నమోదైనటువంటి ఫోక్సో కేసు అంటే యాంటిసిపేటరీ బెయిల్ కానీ రావు. సాధారణంగా బెయిల్ రాదు, నెలల తరబడి జైళ్ళలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీదన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఏం జరిగింది అంటే, వాస్తవంగా అయితే ఫోక్సో కేసు అత్యాచారం చేసినప్పుడు, మైనర్ల మీద అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించి చేసినప్పుడు పెడతారు. అలా కాకుండా ఆ అంశాన్ని ఒక ఆడపిల్లని జరగకపోయినా జరిగిందని ప్రచారం చేశారన్నటువంటి ఆధారంగా పెట్టినటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి స్పందించారు. తిరుపతి పోలీసులు తన మీద నమోదు చేసిన తప్పుడు కేసుల మీద న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, ఐటీ యాక్టులతో 11 సెక్షన్లతో కేసులు నమోదు చేశారన్నారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారుల మీద పరువు నష్టం దావా వేస్తానన్నారు. తిరుపతి ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు కావాలని తనపై నమోదు చేసిన కేసుల్ని కోర్టులో సవాల్ చేస్తానన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎల్లమందలో బాలిక మీద జరిగినటువంటి దాడి ఘటన మీద ఎక్కడా కూడా నేను మీడియాతో మాట్లాడలేదు. అయినా కూడా బాలిక పరువు ప్రతిష్టలు భంగం కలిగించారంటూ తిరుపతి పోలీసులు నా మీద ఫోక్సోతో 11 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన 22 రోజుల తర్వాత బాలిక తండ్రితో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని ఈ కేసు నమోదు చేశారు. దాడి ఘటన తర్వాత బాలిక తండ్రి నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాతే నేను తలకోన ప్రాంతంలోని ఆసుపత్రికి వెళ్ళాను. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు, వైద్యులకు సూచించాను. అదే సమయంలో బాలిక తండ్రి చాలా ఆవేశంతో ఉన్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను కూడా ప్రజలు తెలుసుకునేందుకు ఇక్కడ ప్రదర్శిస్తున్నానంటూ కొన్ని ప్లే చేశారు. బాలిక తండ్రి మాట్లాడుతూ తన పరువు పోయినా పర్వాలేదు కానీ తన బిడ్డను హింసించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాలికను తిరుపతి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. బాలిక తండ్రి మా పార్టీ నేత నాగార్జున రెడ్డి తన కారులో తీసుకొచ్చారు. బాలికకు వైద్యం అందిస్తుండటంతో నేను ఒంగోలు వెళ్ళిపోయాను. ఎక్కడ నేను మీడియాతోనూ పబ్లిక్గాను ఈ ఘటన మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినా కేసు పెట్టడం దారుణం. ఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఉద్దేశపూర్వకంగా బాలిక తండ్రితో నాపైన, నాగార్జున రెడ్డిపైన కేసు పెట్టించారు. బాధిత బాలికను ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఇచ్చిన రిపోర్ట్లోనూ, ఆమె తండ్రి రిపోర్ట్లోనూ ఘటన మీద తిరుపతి ఎస్పీ స్టేట్మెంట్లను ఎక్కడైనా మా పార్టీ వాళ్ళ పేర్లు ఉన్నాయా? ఘటనకు బాధ్యుడైన వ్యక్తి నుంచి తీసుకున్న రిపోర్ట్లోనే ఎవరి పేర్లు లేవు. బలవంతంగా బాలిక తండ్రితో పోలీసులు సొంతంగా తయారు చేసుకున్న 5 పేజీల స్టేట్మెంట్ మీద సంతకాలు చేయించుకున్నారు. ఇదే ఘట్టం మీద ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికలతో పాటు పలు ప్రసార మాధ్యమాలు బాలికపై అత్యాచారం అని రాశారు. మరి మీడియా మీద కూడా ఇదే తరహాలో కేసు నమోదు చేస్తారా? అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయని నాపైన ఇన్ని కేసులు ఎలా నమోదు చేస్తారు? ఇట్లాంటి కేసులు పెట్టి భయపెట్టి బెదిరించాలని అనుకుంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు. 2011-19 వరకు 88 కేసులు పెట్టారు. తమిళనాడు కడప సెంట్రల్ జైలుకి తీసుకెళ్లి కొట్టారు. అన్నింటినీ ఎదుర్కొన్నాం తప్ప పారిపోలేదు. ఇంకా ఎన్ని సెక్షన్లు పెట్టినా భయపడే సమస్య లేదు. తప్పుడు కేసులపై యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేయను. ఫోక్సో పేరుతో విపరీతంగా హడావిడి చేసి ఈ సమస్యను రోడ్డుపైకి లాగిన పోలీసులపైనే నిజానికి కేసు పెట్టాలి. ఆ బాలికతో పీలేరు, రొంపిచెర్ల, తిరుపతి అంటూ కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా వందలాది పోలీసులతో రాద్ధాంతం చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ఆ బాలికతో పాటు ఆమె తండ్రి పరువుని రోడ్డు మీదకి లాగింది పోలీసులే. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీలు కూటమి ప్రభుత్వం కళ్ళలో సంతోషం చూడాలని తప్పిస్తున్నారు. 22 రోజుల పాటు తండ్రి చుట్టూ పోలీసులను కాపలా పెట్టారు. ఏదో ఒక రకంగా ఆయన భయపెట్టి బలవంతం చేసి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టారు. న్యాయశాస్త్రం చదువుకున్నటువంటి నేను ఈ తప్పుడు కేసులను పెట్టిన వాళ్ళని న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాను. వాళ్ళ మీద పరువు నష్టం దావేస్తాను. గతంలో చంద్రశేఖర్ రెడ్డి అనే ఏఎస్పీ లాగే మా పార్టీ నేత కరుణాకర్ రెడ్డిని తప్పుడు కేసులతో వేధిస్తే ప్రైవేట్గా వేసేసాం. దాన్ని ఆయన కోర్టులో ఎదుర్కోలేక వైఎస్ఆర్ గారిని కలిసి మొరపెట్టుకోవడంతో కరుణాకర్ రెడ్డి గారు ఆ కేసు ఉపసంహరించుకున్నారు. ఎవరి ఒత్తిడితోనో చట్టాలకు, న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారులు, పోలీసులు చివరికి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సిందే. చివరికి వాళ్ళు రిటైర్ అయినా కూడా వాళ్ళని ఈ కేసులు వదిలిపెట్టమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.